ఏమిటంటే తెలంగాణలో బీజేపీ జోష్ తగ్గినట్టుగా అనిపిస్తోంది. మీరు చెప్పండి, పార్టీ పరంగా ఎలా ఉంది జోష్? ఇన్ఫాక్ట్ పెరిగింది. ఓకే. సో లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు గత 6-7 నెలలుగా ఏదైతే చూస్తున్నామో మనము, మోదీ హవా అనేది చాలా అద్భుతంగా, అంటే ఇట్ ఈస్ అప్ స్వింగ్. సో లాస్ట్ 2 months అంటే అయోధ్య రామ మందిర నిర్మాణం అయినప్పటి నుంచి అయితే ఇంకా చాలా ఉధృతంగా మోడీ వేవ్ అనేది ఒక్క నార్త్ ఇండియా వరకే కాదు, మొత్తం భారతదేశాన్ని ముంచుతున్నది అని చెప్పొచ్చు. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది అత్యంత వేగంగా అది డ్విండిల్ అవుతున్నది. సో అంత వేగంగా ఒక పార్టీ వాళ్ళకు ఐ థింక్ 37% వచ్చింది కదా. సో వాళ్ళు అంత వేగంగా పడిపోతున్నప్పుడు న్యాచురల్ బెనిఫిషియరీ ఎవరు ఉంటారంటే సెకండ్ పార్టీ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే దాని తర్వాత ఇంతకుముందు ఉన్న పార్టీ. సో న్యాచురల్గా బీజేపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కు కాంగ్రెస్ను కాదని ఓట్లు వేసిన వాళ్ళు. సో న్యాచురలీ వాళ్ళ ఇమ్మీడియట్ చాయిస్ వుడ్ బి బీజేపీ. ఓకే. సో దట్ ఈస్ వాట్, అంటే మాకు ఇప్పుడు అనిపిస్తున్న విషయం అయితే అది. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తేనైతే చాలా కేటగారికల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పెద్ద ఓటు మోడీకే, ఢిల్లీ ఓటు మోడీకే, అంటే వాళ్ళకు అర్థమైన భాషలో వాళ్ళు చెప్పే విధంగా చూస్తే సో ఖచ్చితంగా బీజేపీ లేకుండా మోదీ గారిని చూసి, మోదీ బ్రాండ్ ఏదైతే ఉందో సో దాన్ని చూసి ఓట్లు వేస్తున్నారని చాలా క్లియర్గా కనబడుతున్నది. అట్లాగే సిటీలో కూడా ఇప్పుడు మనం ఏ బస్తీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తున్నది. సో బీజేపీకి అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మేము అనుకున్నంత వరకు అయితే 12+ వస్తాయని అనుకుంటున్నాము. చాలా ప్లేసెస్లో ఎమర్జ్ అవుతున్నది, ఫాస్ట్గా ఎమర్జ్ అవుతున్నది. ఎంత స్పీడ్గా ఎమర్జ్ అవుతున్నది అంటే కొన్ని చోట్ల ఎక్కడనైతే కొంచెం టైట్ ఉందేమో అని అనుకున్న ప్లేసెస్లో కూడా చాలా స్పీడ్గా ఎమర్జ్ అవుతున్నది. రైట్. అంటే నేషనల్ వైడ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి, అంటే లోకల్గా తెలంగాణ పీపుల్ కాన్సన్ట్రేటెడ్గా చూస్తే, సో వాట్ ఈస్ దట్, అంటే ఆ అంశం, ఒక అట్రాక్షన్ అంశం ఏంటి ఫ్రమ్ బీజేపీ? అంటే ఇప్పుడు అంటే జనరల్ పీపుల్ పర్స్పెక్టివ్లో మీరు చూసినప్పుడు ఇది ఢిల్లీ ఎలక్షన్ అనేది ఒక పర్సెప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు 2014 కానీ 2004 నుంచి మీరు గమనించినా కూడా ప్రతిసారి కూడా ఈవెన్ ఆన్ ది సేమ్ డే ఇన్ ద సేమ్ ఈవీఎం మిషన్, అంటే సేమ్ బ్యాలెట్ బాక్స్ పక్కనే దానిలో వేసినా కూడా 10%, 12% డిఫరెన్స్ చూపించిన వైజ్ పీపుల్ తెలంగాణ పీపుల్ అని నేను నమ్ముతాను. సో అట్లాంటి పర్స్పెక్టివ్ మీరు చూసినప్పుడు 2019 ఎలక్షన్స్, 2018 గమనిస్తే 18లో బీజేపీకి 7% ఓటు వచ్చింది. 19 పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 20% ఓటు వచ్చింది. అట్లాగే 4 పార్లమెంట్ సీట్లు మనం తెచ్చుకున్నాం. సో అదే సినారియో ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. 2023 అసెంబ్లీ ఎన్నికలలో 8 సీట్స్ వచ్చాయి మాకు, 14% ఓటు. సో ఇప్పుడు చూసినట్టయితే అది ఖచ్చితంగా పెరుగుతుంది, అది చాలా బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. అయితే మీరన్న ఏదైతే లోకల్ అంశాలు ఏవైతే ఉన్నాయో, సో లోకల్ అంశాలు ఖచ్చితంగా ఒక రోల్ ప్లే చేస్తాయి. ఎంత నేషనల్ అంశాలను చూసుకున్నా, ఎందుకంటే ఎంత మోడీ గారిని చూసి ఓట్లు వేసినా కూడా ఇక్కడ లీడర్షిప్ ఎట్లా ఉంది, ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో లీడర్స్ ఎట్లా ఉన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో లక్కీలీ ఏమైందంటే అన్ని చోట్ల కూడా, చాలా చోట్ల మెజారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్లో ఎయిదర్ ఎక్స్ఎంపీస్ కానీ, లేకుంటే ఇంతకుముందు చాలా సీనియర్ నాయకులు కానీ, లేకుంటే ఇంతకుముందు మినిస్టర్స్గా చేసిన వాళ్ళు తెలంగాణలో, సో అలా క్యాండిడేట్స్ ఉండడం జరుగుతున్నది. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 4 ఎంపీస్ అయితే మీకు తెలిసిన విషయమే. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు చేవెళ్ళ కానీ, మహబూబ్ నగర్ కానీ, ఆ తర్వాత మల్కాజిగిరి కానీ, మెదక్ కానీ, తర్వాత జహీరాబాద్, ఇట్లాంటి ప్లేసెస్లో వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఎయిదర్ ఎగ్జిస్టింగ్ ఎంపీస్ ఆర్ ఎక్స్ఎంపీస్ ఆర్ ఎక్స్ మినిస్టర్స్. సో వాళ్ళకు న్యాచురల్గా ఒక విజిబిలిటీ అయితే ఉంటుంది, కొత్తగా వాళ్ళని పరిచయం చేయాల్సిన పని ఉండదు. సో అట్లాంటి కాంటెక్స్ట్ చూసినప్పుడు ఖచ్చితంగా దే హ్యావ్ ఏ హెడ్ స్టార్ట్ యాజ్ వెల్ యాజ్ దే హ్యావ్ ఎన్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ది ఆపోజిషన్ పార్టీస్, ముఖ్యంగా క్యాండిడేట్స్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఐ మే టేక్ వన్ అనాలజీ. ఇప్పుడు మహబూబ్ నగర్ ఉందనుకోండి, సేమ్ పీపుల్ ఫ్రమ్ కాంగ్రెస్ వంశీచంద్ అండ్ ఫ్రమ్ బీజేపీ అరుణ గారు. If you compare both, Aruna Garu has got 3 lakh plus votes last time and Vamshi Chand has got less than 2 lakhs. ఆ బ్యాగేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కూడా.
ఎంత కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా సో దాంతో షీ హ్యాడ్ ఎ హెడ్ స్టార్ట్. సో అట్లా చూసినట్టయితే చాలా చోట్ల ఈసారి చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయని అయితే నమ్ముతున్నాం. రైట్.